ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా అవినీతి ఉన్నది అన్నటువంటి వాదన కూడా కనపడుతున్నది. కొన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కంప్లైంట్స్ కింద ఎక్కువ వస్తున్నాయి అన్న దాంతో మరి ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఇస్తున్నారని మీరే చెప్తున్నారుగా. సో ఇవాళ రాజకీయం కొంతమంది పేర్లు మారారేమో కానీ సేమ్ అదే అవినీతి కొంత కంటిన్యూ అవుతుంది అన్నటువంటి దాని మీదే ఎస్ఆర్ఓ మొత్తం రాష్ట్రం మొత్తం మీద సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు 120 ఆఫీసుల మీద ఏసీబీలు దాడి జరగడంలో అంతరార్థం ఏంటి? ఎక్కడెక్కడ భూ కుంభకోణాలు జరుగుతున్నాయో ఇంక్లూడింగ్ ఇవాళ కూటమి ఎమ్మెల్యేలు కూడా ఏదైనా చేస్తున్నారా అన్నటువంటి సమాచారం సేకరించడానికి కూడా ఒక భాగమని భావించవచ్చా? ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు ఒక్కరోజే 120 కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఆ దాడులు రెండవ రోజు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తుంటే ఏసీబీ అధికారులే కంగు తింటున్నారు. ఒంగోలులో ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఏసీబీ అధికారులు వస్తున్నారని ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది 30,000 రూపాయల నగదుని కిటికీలోంచి బయటకు పడేశారు. ఆ డబ్బులు కూడా ఏసీబీ అధికారులు లెక్కేసుకుంటున్న పరిస్థితి. అంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ అమ్మకదారులు కొనుగోలుదారులు ఇద్దరూ కూడా వాళ్ళ సౌకర్యం కోసం సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని బయటికి వెళ్ళిపోదామనే ఆలోచన ఉంటుంది కాబట్టి దాన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు క్యాష్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చాలా కంప్లైంట్లు ఫిర్యాదులు వచ్చాయి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. దాంతోపాటుగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా చాలా కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 150 సెంటర్లలో ఏకకాలంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు సార్. కొన్ని సెంటర్లో కీలకమైన డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫైన్.